వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు మా వాళ్ళు అల్లరి చేయడానికి. మేమైతే 9:30కి వెళ్ళామండి. 9:30కి బస్సు ఎక్కాము. ఆధార్ కార్డులు చూపించి టికెట్లు తీసేసుకున్నాం. 9 ఫుల్ ఒక హాఫ్ అని. మా బుడతదని చూపిస్తాను చూడండి. బస్సు ఎక్కినప్పటికే స్టార్ట్ చేసింది అల్లరి చేయడానికి. ఇక్కడైతే ఊగుతాను, ఉయ్యాలు ఊగుతాను అనేది ఎవరికైనా పిల్లలకి సరదా కదా, బస్సు ఎక్కడానికైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికైనా చాలా ఇష్టపడుతుంది తనైతే. మేమైతే కాశీపట్నంలో దిగి ఆటో ఎక్కాము. ఆటో అయితే పైకి అయితే తీసుకెళ్ళడానికి అయితే 2 అవర్స్ పట్టిందండి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్, అటు నుంచి అయితే కార్లు అన్నీ వచ్చేసి ఒక వెహికల్ అయితే కొంచెం గడ్డలోకి అయితే వెళ్ళిపోయింది. చూడండి, మీకైతే వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తుంది చూడండి. మాకు మాత్రం దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఎందుకంటే 3 గంటలకు వెళ్ళాం కదా, కొంచెం ఖాళీ అయింది. వెంటనే అయిపోయిందండి మాకు దర్శనం మాత్రం. మీకు కూడా వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను చూడండి. మీరు వెళ్ళేటట్టు ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మాత్రం ఇంకా కడుతున్నారు, కానీ చాలా జనం వస్తున్నారు. అక్కడే భోజనాలు తెచ్చుకొని తింటున్నారు. అన్నీ మాత్రం చాలా బాగుందండి. ప్రసాదాలు కూడా లైన్లో పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ మేమైతే ఫొటోస్ అవి తీసాము. మొత్తం గోపురం అన్నీ కూడా వీడియోస్ అవి తీసాము. చూడండి, మీకు చూపిస్తున్నానండి వీడియో. ఎందుకంటే ఇది కొత్తగా కడుతున్నారు కదా, కానీ తిరుపతి కంటే ఇంకా హైట్ అండి. మాకైతే భయం వేసింది పైకి వెళ్ళడానికి. నాకైతే ఇది 3వసారి రావడం ఇక్కడికి. కానీ ఇక్కడికి మాత్రం వెళ్తుంటే పైనుంచి చూస్తుంటే చాలా బాగుంటుంది. చాలామంది భయపడతారు కొంచెం ఘాటీలో ఎక్కడం అంటే. అట్నుంచి దిగిన తర్వాత అందరికీ ఫుల్ హెడేక్ వచ్చింది. దిగిపోయి టీలు అయితే తాగేశారు. ఇక్కడ మాత్రం కొంచెంసేపు ఆగి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాశీపట్నం శివయ్య గుడికి వెళ్ళాము. అక్కడ మాత్రం దర్శనంకి మాత్రం చాలా లైన్ ఉంది. ఇక్కడ మాత్రం ½ అన్ అవర్ పట్టింది దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పటికి. కొంత దూరం మేమేమో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. కాశీపట్నం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత డాన్స్లో వేశారు వీళ్ళందరూ. పిల్లలు మాత్రం కొంచెం ఎంజాయ్ చేశారు కాశీపట్నం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఘాట్లో దిగి కొంచెం హెడేక్ వచ్చింది వీళ్ళకి. అయితే టీలు అయి తాగిన తర్వాత కొంచెం సంతోషం అనిపించి లేచి డాన్స్లో వేశారు. ఆటో అబ్బాయి అయితే మాత్రం మాకు మాత్రం చాలా హెల్ప్ చేశాడండి. ఎస్కోట్ వరకు కూడా దింపాడు. అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత ఎస్కోట్ దగ్గరికి బస్సు ఎక్కించి మరీ వెళ్ళాడు అబ్బాయి అయితే. ఆ అబ్బాయిని కూడా చూపిస్తాను చూడండి. ఈ అబ్బాయినండి. మాకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. మళ్ళీ వస్తే మనకు కాల్ చేయండి, నేను తీసుకెళ్తాను అక్క అని. మేమైతే బస్ స్టాప్ దగ్గర కూర్చుంటాడికి ఈ అబ్బాయి మాత్రం బస్సు ఎక్కించి వెళ్ళాడు. ఈ వాటర్ ఫాల్స్ అయితే వెంకటేశ్వర స్వామి వాటర్ ఫాల్స్ అండి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్.